హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. లేచారా? ఎప్పుడో తెల్లవారిపోయింది. ఇప్పుడు 7 గంటలైంది కదా. ఇవాళ బుధవారం, ఇవాళ మే డే, అంటే 5వ నెలలోకి వచ్చేసాం ఈ సంవత్సరంలో. ఈరోజు లేబరర్స్ డే అని ఒక హాలిడే కూడా ప్రకటించారు కదా. మరి మనకి హాలిడే లేదా? యేసునందున్న వారికి ప్రతిరోజు శుభదినమే, హ్యాపీ డే, హాలిడే, ఆనంద దినమే. క్రీస్తుతో దినచర్య ప్రారంభిద్దామండి. దినమాంతట్లో దీవించబడ్డాం. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక మాసం మాకు ఇచ్చావు. గత 4 నెలలు ఈ సంవత్సరంలో మమ్మల్ని కాపాడి 5వ నెలలోనికి ప్రవేశించిన మేము ఏమి సాధించామని, ఎలా జీవించామని, ఎన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామని పరిశీలించుకుంటూ సహాయం చేయి. ఇంకా మా చింత మమ్మను వెంటాడక, మా చింత యావత్తు నీ మీద వేసి మా ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తుటకు సహాయం చేయి. క్రీస్తు నామములో నిలుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. నెలలు మారినా మన బ్రతుకులో విడుదల దొరుకుతుందా అండి? ఆశీర్వాదం కలుగుతుందా? బాధలు తీరుతున్నాయా? చింత తీరుతుందా? చింత అనే మాటను మనం వాడుతున్నాం. గ్రామర్ అది పెద్దగా భాష అనుకుంటున్నాం, కానీ దాన్ని కొంచెం ఏంటో చెప్పండి. చింత అంటే ఏంటి? ఒక దాని విషయమై మనం ఆలోచించటం, దానిని గురించే బాధపడటం, మదన పడటం, ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవటం, ఆ విషయాన్ని నుంచి విడుదల పొందడానికి మన సొంత ప్రయత్నాలు చేయటం. చింత యావత్తు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు అంటే ఏంటి? యావత్తు అంటే ఎన్ని రకాల చింతలు ఉన్నాయి. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అనే చింత రెగ్యులర్గా మనకి ప్రతిరోజు కలిగేది. అంత మాత్రం కాదు కదా. ఏం సంపాదించుకోవాలి, ఏం దాచుకోవాలి, ఎలా దాచుకోవాలి. ఏంటండి, ఈ లోకంలో మనం జీవిస్తుండగా అనేక రకాల చింతలు. బిడ్డలు ఎదిగొచ్చారు, వివాహాలు చేయాలి. వివాహాలు చేసిన తర్వాత ఆ వివాహ దాంపత్య జీవితంలో మా బిడ్డల కుటుంబాల్లో సమాధానం లేదే, వారిలో ఐక్యత లేదే అనే చింత ఈరోజు చాలామంది తల్లిదండ్రులకు ఉంది. పెళ్ళిళ్ళు చేస్తాం, మా పిల్లలకి ఇంకా అయిపోయింది మా బాధ్యత అనుకుంటున్నారా? అలా కుదరదు కదండి. ఆ రక్త సంబంధం పోదు కదా. నీ బిడ్డలు సౌఖ్యంగా లేకపోతే వారు ఎంత పెద్దవారైనా, వివాహితులైనా, వారి విషయమై మనం చింతిస్తూనే ఉంటాం. ఇవాళ పెద్దలకు, వృద్ధులకు వాళ్ళు భారాలు పంచుతుంటారండి మాతో. వాళ్ళకున్న ముఖ్యమైన చింత వాళ్ళని గురించి కాదు. వాళ్ళు ఎన్నో అనారోగ్యాల్లో ఉంటారు, అనాథలుగా ఉంటారు, వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటుంటారు. కానీ వారి ఆలోచన అంతా వారి బిడ్డల గురించి, వారి కుటుంబాల గురించి, వారి బిడ్డల గురించి. నిజంగా ఈ లోకంలో చింత లేనివాడు ఎవడూ లేడండి. చింత లేనివాడు ఎవడన్నా ఉన్నాడంటే, ఒక మాటలో చెప్పాలంటే చచ్చునుడు అని చెప్పచ్చు. చచ్చునుడికి ఇంకే చింత లేదు, ఏ భయము లేదు, ఏ దిగులు లేదు, ఏ అవసరత లేదు. బట్ యాజ్ లాంగ్ యాజ్ వీ లివ్ ఇన్ దిస్ వరల్డ్, వీ హ్యావ్ టు గో త్రూ దీస్ వర్రీస్. ఈ చింతలన్నిటిలో నుండి మనం వెళ్తుండాలి. అనుదినము మనకి కొత్త చింత, కొత్త బాధ, కొత్త భారం కలుగుతూనే ఉంటుంది. అందుకనే వాక్యం సెలవిస్తుంది, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. అక్కడ ఒకటేసి రాశారు, ఆయన మిమ్మల్ని లక్ష్యం చేస్తున్నాడు, అంటే మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. మీ చింతలన్నీ ఆయనకు తెలుసు, నీ పోరాటాలన్నీ ఆయనకు తెలుసు, నీ బాధలన్నీ ఆయనకు తెలుసు. నువ్వు మోసుకుంటున్నావు, నువ్వు వేదనలో ఉన్నావు, పోరాడుతూ ఉన్నావు.
ప్రయాసపడి భారం మోయిచున్న వారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. ఎందుకయ్యా అలా మోసుకుంటూ పోతావు? నీ చింతను నా మీద పడేయి, నాకు ఇచ్చేయి, నీ చింతను నా సన్నిధిలో చెప్పేయి. అది ఎంత కష్టం కదండి మనకి. ఎంతసేపు అయినా మన చింతతో కుస్తీ పడతాం, ఎంతమంది కంటే చెప్పుకుంటాం. కానీ మోకాళ్ళుని అయ్యా ఇది నా బాధ, ఇది నా చింత, ఇది నా సమస్య అని దేవుడితో చెప్పుకుంటే అందులో వదిలేస్తే ఎంత గొప్ప విడుదల ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది చింత అంతా కొమ్మరిస్తానంటారు, ఎప్పుడు దేవుడితో చెప్పుకున్నానంటారు, మళ్ళీ ఆ చింతను వాళ్ళే మోస్తూ ఉంటారు. ఎవరో ఒక ఆయన పెద్ద మూట పట్టుకొని వెళ్తుంటే ఆ మీద బైక్లో కారులో వెళ్ళే ఒక ఆయన ఆపి ఆ వృద్ధుడు చూసి జాలిపడి, ఎక్కయ్యా నా కారు ఎక్కు అని కారు ఎక్కించుకొని తీసుకెళ్తుంటే, ఎందుకో ఆయన ముందున్న మిర్రర్లో చూస్తే ఆ పెద్ద ఆయన ఆ మూట నెత్తి మీద పెట్టుకొని కారులో కూర్చున్నాడట. ఏంటయ్యా కారు ఆ మూట సీట్లో పెట్టుకో, పక్కన పెట్టుకో, కింద పెట్టుకో అంటే, లేదులయ్యా నన్నే ఊరికే తీసుకెళ్తున్నావు, నా మూట కూడా నీకు భారం ఎందుకు అన్నాడట. అలాగే ఉంటుంది మనం. ప్రభువుని నమ్ముకున్నామంటున్నాం, ప్రభు మన భారాలు భరిస్తున్నాడని అంటున్నాం, కానీ మన భారాన్ని మన నెత్తి మీదనే పెట్టుకుంటున్నాం. మీ చింత యావత్తు నా మీద వేయండి, కాస్ట్ యువర్ వర్రీస్ ఆన్ మీ, విసిరేయి నీ భారం నా మీద. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. లోక పాపములను మోసుకొని పోయిన ప్రభు నా భారాలను భరించడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం మన చింతలో పడి కుస్తీలు పట్టుకుంటున్నాం. ఆ చింతలో నుంచి బయటకు రావడానికి రాత్రి పగళ్ళు ప్లాన్ వేసుకొని, ఆలోచనలు చేసుకొని, మాటలు సిద్ధపరచుకొని మనుషులతో మాట్లాడుతున్నాం. పరిస్థితులను ఎదుర్కోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నామే. కానీ మోకాళ్ళ మీద పడితే ప్రభువు నాకు విడుదలిస్తాడు, విశ్రాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు అనేది గుర్తించలేకపోతున్నాం. ఏంటి మీ చింత? ఆరోగ్యాన్ని గురించి కొందరికి వేదన. ఎంతోమంది ఈ రోజున ఆ మెడికల్ టెస్ట్కి వెళ్తే ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి మనుషుడికి ఏదో డెఫిషియన్సీ ఉంటుంది. కానీ మనం తినే తిండి సరిలేదు, పీల్చే గాలి సరిలేదు, తాగే నీళ్లు సరిలేదు. కాబట్టి ఆరోగ్యం అనేది మనకు దూరం అయిపోతుంది. మన యొక్క జీవిత విధానం సరిలేదు. గత దినాల్లో మనుషులు కష్టపడేవారు, చెమట గార్చేవారు, నడిచేవారు, పరిగెత్తేవారు. ఇవాళ కడుపులో చల్ల కదలకుండా, చల్ల అంటే మజ్జిగ కూడా కదలకుండా అట్ట కూర్చుంటారని పల్లెటూరులో తిరుగుతుండేవారు. ఏదో కడుపులో చల్ల కూడా కదలతా నీకంటే అంతగా ఒకే చోట అలాగే ఉండిపోతే ఈ కంప్యూటర్లు వచ్చాక అదే కదండి చేసేది మనుషులు. మనం ఎంతసేపు వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సంథింగ్. చిన్న విషయంలో దినమంతా కంప్యూటర్లో కూర్చునేవాడు ఆ వైడ్ సర్కిల్లో వాడు ఆలోచించలేడు, వాడు అర్థం కాదు, బయట ఏం జరుగుతుందో తెలియదు. మన చింతనే చూసుకుంటున్నాం, మన భారమనే చూసుకుంటున్నాం. ఎక్కడ చూసినా ఎంత దినాల్లో చూడండి స్వార్థ ప్రియులు. మనలో అనేక రకాలైన చింతలకు కారణం మన స్వార్థమే. నీ గురించే నువ్వు ఆలోచించుకుంటున్నప్పుడు నీకు చింత కాబట్టి ఏమొస్తుంది? ఇతరుల గురించి మనం ఆలోచించినప్పుడట మన బాధలు మనం మర్చిపోతామట. ఇతరుల గురించి మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఇతరుల భారాల కోసం ప్రార్థిస్తున్నప్పుడు అసలు మనకు భారమే లేనన్నంత సులువైనదిగా ఉంటుంది మన ఆధ్యాత్మిక జీవితం. కారణం భయంకరమైన పాప భారాలు మోస్తున్న వారిని చూస్తున్నప్పుడు మనకున్నటువంటి భారం అనవసరమైనది, అవసరం లేని వాటిని మూట కట్టుకొని నెత్తిని పెట్టుకుంటున్నామంతే. మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ గురించి నేను చింతిస్తున్నాను. ఒక్కసారి ప్రార్థనలో మనం మోకరించి ప్రభుత్వం చెప్పిన తర్వాత, మన పాపములు ఒప్పుకున్న తర్వాత దాని విషయమే నువ్వు మళ్ళీ చింతించాల్సిన అవసరం లేదు, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు, దానిని మళ్ళీ కొనసాగించకూడదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. వాక్యం నమ్మండి. ఒప్పుకున్న పాపం క్షమించబడింది కదా, మళ్ళీ ఎందుకు దాన్ని దెప్పుకుంటావు? దాన్ని మళ్ళీ మళ్ళీ తర్కించుకుంటావు, దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంటావు, దానిని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మొదలుపడుతుంటావు. రోజు పాపిని ప్రభువా, పాపిని ప్రభువా, పాపిని ప్రభువా అని ప్రార్థించే వరకు కొంతమంది ఉన్నారని అవసరం లేదు.
తన అతిక్రమం నిమిత్తమై ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఒక్కసారి మన పాపం ఒప్పుకున్నప్పుడు అది క్షమించబడింది. అది ప్రభు అంటున్నాడు, నేనే నీ అతిక్రమములను నీ దోషములను క్షమించుచున్నాను, వాటిని తుడిచివేయుచున్నాను, వాటిని మరెన్నడూ నేను జ్ఞాపకం చేసుకున్నాను. అనుదినము అనేక రకాలైనటువంటి అవసరతలు, కొరతలు మనకు కలుగుతుంటాయి. అవన్నీ చింతగా మార్చుకోకండి. ప్రతి అవసరతను తీర్చగలిగిన ప్రభువుకు మొరపెట్టండి. ప్రభు కొరతను తీర్చగలిగిన ప్రభువునందు విశ్వాసం ఉంచండి. జీవితంలో ఎత్తు పల్లవులు ఉంటాయి, కానీ మార్గాన్ని సరళం చేసేవాడు మన ప్రభు. అందుకే వేకువనే లేచి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇవాళ ఇన్ని పనులు ఉండేవే, ఇన్ని బిల్లులు కట్టాలి, ఒకటో తారీఖు కదండి, చాలామంది కంగారు. ఈ రోజుల్లో జీతం వచ్చిందనే సంబరం కంటే ఒకటో తారీఖు వస్తే ఈఎంఐలు కట్టాలనే బాధ ఎక్కువైందట. అనేకులు ఒకటో తారీఖు సంతోషపడేవారు, జీతం వచ్చింది చేతి నిండా అని. ఇప్పుడు జీతం వచ్చిందంటే అప్పులన్నీ తీర్చడానికి సరిపోవటం లేదే. అప్పులందరూ వచ్చి కూర్చుంటున్నారే, రిమైండర్స్ అన్నీ వచ్చేస్తున్నాయే, మెసేజ్ వచ్చేస్తున్నాయే, క్లియర్గా ఉంటాయి, దిస్ ఈజ్ ద లాస్ట్ డే, దిస్ ఈజ్ ద ఫైనల్ డే. ఎంతమంది జీవితాల్లో సమృద్ధి లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏ మేలు కొనుగోలు. ఆర్థికమైన అవసరతలు తీర్చగలిగిన వాడు, ఆరోగ్య పరిస్థితులను సరిపెట్టగలిగిన వాడు, పరిస్థితుల్ని సరిచేయగలిగిన వాడు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి పోరాటంలోనూ మనకు జయమిచ్చి మన మార్గాలను సరిచేయగలిగిన వాడు మన ప్రభు. మీ బిడ్డల గురించి చింతించడం వల్ల నువ్వేం సాధించగలవు? మీ బిడ్డల గురించి దేవునికి మొరపెట్టు. వారు రక్షణ లేని వారిగా ఉన్నారా? వారు తిరుగుబాటుదారులుగా ఉన్నారా? వారు పాపం వెంట పరిగెడుతున్నారా? మోకాళ్ళ మీద పడి, ప్రభువా నా దోషం, నా పితరుల దోషం మా బిడ్డల మీద రాకుండా చేయని మొరపెట్టు. అద్భుతమైన మార్పును నీ బిడ్డల్లో చూడగలుగుతావు. నీ ఆరోగ్యాన్ని గురించి నీవు దిగులు పడుతూ ఉన్నావా? నీకు ఆరోగ్యము కలుగు చేయదను, నీ గాయాలు మాన్పెదను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని విశ్వసించు. నీవు స్వస్థతను రుచి చూడగలవు. అద్భుతమైన రీతిగా ఎంతోమంది సాక్ష్యాలు పంచుతున్నారు. స్ట్రోక్ వచ్చింది, కాలు చేయి పడిపోయింది అన్న సందర్భంలో దేవునికి మొరపెట్టినప్పుడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, లాంగ్ ట్రీట్మెంట్ జరగాలన్న వారు అద్భుతంగా నో సర్జరీ ఈజ్ నెసెసరీ అంటే చెప్పడమే కాదు, పరిపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. మీ చింత దేనిని గురించి? డబ్బు గురించా? డబ్బు ముఖ్యం కాదండి. ఏ రీతిగా ఎక్కడ నుండి దేవుడు ఎలా మన అవసరత తీరుస్తాడో కానీ డబ్బుని గురించి దిగులు చెందకండి. యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. మీ ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసంలో ఎదగటానికి ఈ కొరతలు, ఈ సమస్యలు, ఈ చింతలు మనకి దీవెనకరంగా మారతాయి. ఆయన మీ నిమిత్తము చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇవాళ వేసేసాను అంటే సరిపోదు కదా, తెల్లారితే మరో చింత మనకి తప్పకుండా కలుగుతూనే ఉంటుంది. చింతించటం వల్ల ఎవరూ మూరుడు ఎక్కువ చేసుకోలేడు. ఏనాటి కీడు ఆనాటికి చాలు, రేపటి గురించి చింతించకండి. మనలో అనేక మంది చింత ఈ రోజు గురించి కాదు, రేపటి గురించి. ఈ రోజుకు దేవుడు ఇచ్చాడా? స్తోత్రం. ఈ ఆహారం ఇచ్చావు, వందనాలు. ఈ వస్త్రాలు ఇచ్చావు, వందనాలు. ఈ సమస్య తీర్చావు, వందనాలు. ఈ బిల్లు కట్టడానికి సహాయం చేసావు, వందనాలు. రేపెలా అనకండి. అనుదినము ఆయనకి నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. రేపు ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపు గురించి వరి అవ్వద్దు. రేపుని గురించి, నీ భవిష్యత్ అంతటి గురించి బాగా ఎరిగిన ప్రభు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొరపెట్టు, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటున్నాడు. ఈరోజు ఎటువంటి బాధల్లో, చింతల్లో, సమస్యల్లో మీరు ఉన్నారు, తల వంచండి. ఒక చిన్న ప్రార్థన నాతో పాటు చేయండి. ప్రభు విడిపించాలని విశ్వసించండి. అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
ఈ లోక సంబంధమైన కార్యాల కొరకే మేము చింతించున్నాము కానీ క్రీస్తులాగా నేను లేనే, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటం లేదే, నా విశ్వాస పరిమాణం పెరగటం లేదే, నా పరిశుద్ధతలో నేను వర్ధిల్లటం లేదే, విరిగి నలిగిన హృదయమును కాపాడుకోలేకపోతున్నాను అనే ఆధ్యాత్మిక చింత మాకు దయచేయము. ఎప్పటికప్పుడు మా బలహీనతను నీ సన్నిధిలో ఒప్పుకుంటూ, నీ సన్నిధిలో కనిపెట్టి నూతన బలం పుంజుకుంటూ, ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయాలలో వర్ధిల్లునట్లుగా ఈ అనుదిన ధ్యానములో ఏకీపిస్తూ అనుదినము నీ వాక్యాన్ని వింటూ హృదయాన్ని చక్కబెట్టుకుంటున్న ప్రతి ఒక్కరిని అభిషేకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఈ దినమంతటిలో తన కృపలో భద్రపరచబడి మన బ్రతుకంతటిలో ఆయన మహింపరచుటకు సహాయము చేయను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు మాకు కూడా తెలియచేయండి. మీ పక్షంలో మేము కూడా విజ్ఞాపన చేస్తున్నాం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ పెట్టండి. 954041 నెంబరు. ఒకవేళ మీ ఇతర దేశాల నుంచి అయితే ఎక్కువ కాల్స్ వస్తూ సెల్ బ్లాక్ అవుతుంది కాబట్టి 2 నెంబర్లు వేరు చేయాల్సి వచ్చింది. ఇతర దేశాల్లో మీరు ఉంటే 9100100888 నెంబర్కి మీ ప్రార్థన అవసరం తెలియచేయండి. మీరు కూడా ప్రార్థించండి, అద్భుతమైన సాక్ష్యాలు పంచుకోండి. ప్రవచితం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే ఈరోజు రాత్రి బుధవారం కనుక మధ్యవార ప్రార్థనా కూటం కల్వరి చర్చిలో నుంచి మీకు కూడా లైవ్ లింక్ చేస్తాం. కల్వరి దర్శనం కార్యక్రమాల్లో 9 గంటలకు మాత్రం కూడా ఏకీభించి ప్రార్థనలో బలపడండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.